ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మళ్ళీ ఏమైంది గురిగారు? అంటే శిక్ష వాడికి మాత్రం చాలు, నా దేవతని శిక్షించొద్దు. నేను కోర్టు మెట్లెక్కింది నా దేవతని పొందాలనే గాని శిక్షించడానికి కాదు. ఈ మోసగాడు నా రేణుకను మోసం చేసి తాళి కట్టాడు. అందులో నా రేణుక తప్పేమీ లేదు. ఒకవేళ ఉన్నా నేను క్షమిస్తాను. జడ్జి గారు, ఆడవాళ్ళని ప్రేమించాలి గాని శిక్షించకూడదు. నా బాధని అర్థం చేసుకుంటారని మనవి. లాయరు, లాస్ట్లో ఏదో చెప్తారు కదా, అది నువ్వు చెప్పే. మై లార్డ్, కేసు పూర్వపరాలు పరిశీలించి నా క్లయింట్ అయిన ఈ గొర్రెకి తన భార్య రేణుకను అప్పగించి నా క్లయింట్ మనోభావాలు దెబ్బతీసి మనసును గాయపరిచి మనోవేదనకు గురి చేసిన ఈ గౌతమ్కి జీవిత ఖైదు విధించవలసినదిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తాళి కట్టాడు అంటున్నారు. ఫైనల్గా తాళి కట్టి నిరూపించుకోమంటే మాత్రం ముందుకు రాని గొర్రె మాటలు నమ్మి నా క్లయింట్ని శిక్షించడం సరికాదు. గొర్రె మాటలు నమ్మి నా క్లయింట్ని శిక్షిస్తే రేపు గాడిద కోర్టుకు వస్తుంది, ఇంకో రోజు దున్నపోతు వస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఎటుదారి తీస్తాయో కొంచెం ఆలోచించి తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గొర్రెకి న్యాయం జరిగిందా లేదా? లేదనే చెప్తున్నారు. ఈ కేసు గురించి అంత ఈజీగా నిర్ణయం తీసుకోలేమని చేతులెత్తేసిన న్యాయమూర్తి తదుపరి వాయిదాలో గొర్రె ఎలాంటి ఆధారాలతో వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పబ్లిక్. చూస్తూనే ఉండండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. జడ్జి గారు, నాకు గా గొర్రెకి ఎలాంటి సంబంధం లేదు. యాలాపాల లేకుండా నా ఎంట పడుతుండు, నా ఇంటికి వస్తుండు, నా నట్టింటికి వస్తుండు. చుట్టుపక్కల వాళ్ళు నన్ను అదోలా చూస్తుండ్రు. ఒక అబ్బాయి వెంటబడితేనే ఇబ్బంది పడే అమ్మాయిని ఒక గొర్రె వెంటబడుతుంటే మానసికంగా ఎంత నరకం అనుభవిస్తున్నానో మీరే అర్థం చేసుకోండి. నాకు ఒక మనసుంది. ఆ మనసులో నేను ప్రేమించిన ఒక హీరో ఉన్నాడు. అంతేగాని ఈ గొర్రె మాత్రం లేదు. రేణుకా, విన్నారు కదా జడ్జి గారు, ఇప్పటికైనా ఈ గొర్రెకి బుద్ధొచ్చేలా తీర్పివ్వండి. జడ్జి గారు, నా గురించి ఆలోచించండి. జడ్జి గారు, మా గురించి ఆలోచించండి. లేదు, నా గురించి ఆలోచించండి. జడ్జి గారు, నా గురించి ఆలోచించండి. నీకు ఉన్నట్టే నాకు ఒక కోరిక ఉంది. నా ప్రాణం ఉండక ఆ మనిషి మన జీవితంలోకి రాకూడదు, తన ప్రస్తావన కూడా మన మధ్యలోకి రాకూడదు అని. కానీ ఇప్పటికే మన ప్రమేయం లేకుండా ఆవిడ చాలాసార్లు మన మధ్యలోకి వచ్చింది. ఇంకొకసారి రావడానికి వీల్లేదో. ఎందుకు నాన్న ఇంతమందిని క్షమించగలుగుతున్నారు, అమ్మని క్షమించలేరా నాన్న? అమ్మ గురించి నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసుంటుంది. ఒకసారి మీ సైడ్ నుంచి కాకుండా అమ్మ సైడ్ నుంచి కూడా ఆలోచించండి నాన్న. ఏ సైడ్ కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నీ లైఫ్లో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరని చెప్పేదానివి. ఒకటి నేను, ఇంకొకరు రాజు అని.
నేను నీ లైఫ్ మొత్తం ఉంటానో లేదో తెలియదు కానీ నా లైఫ్ టైం మాత్రం నీతోనే ఉంటాను రూపా. రాజు ఉంటాడు. మీ అత్తయ్య వాళ్ళు కావాలంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడైనా వాళ్ళు ఒప్పిస్తాను. హారతి విషయంలో తప్పు చేసిన ఈ దీపక్ గారిని షూట్ చేయమను, ఇప్పుడే షూట్ చేస్తాను. వీళ్ళు కొట్లాడుకొని నన్ను షూట్ చేస్తానంటాడేంటి మమ్మీ? రూపా వాళ్ళ అమ్మా నాన్నల్ని దగ్గర చేయాలనుకుంటుంది అంటే రాఘవ ఎక్కడున్నాడో కూడా కనుక్కోవాలని ట్రై చేస్తోంది. ముందా రాఘవ్ గారి సంగతి చూద్దాం. ఆఖరికి మన పింకీని పెళ్లి చేసుకున్న ఆ జీవన్ గాడు నచ్చలేదని చెప్పు, ఇక్కడే వాణ్ణి పాతి పెట్టేస్తాను. నీకోసం ఏవైనా చేస్తానమ్మా. ఆ విరూపాక్షిని యాక్సెప్ట్ చేయడం తప్ప. చూడురూపా, నువ్వు నా కోసం ఒక పని చేయగలవా? ఏంటి నాన్న? వీలైతే ఆ విరూపాక్షి గురించి ఆలోచించడం, నన్ను ప్రశ్నించడం మానేసే. నాన్న, మీ జీవితాల్లోకి అమ్మ మధ్యలో వచ్చుంటుంది కాబట్టి మీరు వదులుకోగలరేమో నాన్న. కానీ నా జీవితం పుట్టిందే అమ్మ నుండి కదా నాన్న. అమ్మ పోసిన ప్రాణం కదా నాన్న. అమ్మ గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలను? రూప గురించి నాకు తెలుసప్పలనాయుడు. తనెంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తుంది. రూపా, ఇదే నీ నిర్ణయం అయితే ఈ నాన్న గురించి ఆలోచించడం వదిలేసే. రూప అంతటితో వదిలేదు. నాకు ప్రాణం పోసింది అమ్మ మాత్రమే కాదు కదా నాన్న. అమ్మ మీరు కలిసి నాకు ప్రాణం పోశారు. ఆ ప్రాణం పోయేలోపు మీరు కలిస్తే చూడాలనుంది నాన్న. ఈలోపు చేస్తే నేను చేస్తానేమో కానీ ఈ కోరిక మాత్రం చచ్చేలా లేదు నాన్న. రూపా, ఇంకొకసారి నీ కోరిక గురించి మాట్లాడితే నువ్వు కోరుకోవడానికి ఈ నాన్న ప్రాణాలతో ఉండడం. నానా పెద్దయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.